మీరు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నారా? అలాగే హాలిడే ట్రిప్స్ గానీ, హనీమూన్ వెకేషన్స్ గానీ, ఇక్కడ ఇండియాలోనే కాకుండా విదేశాలకు కూడా సులభంగా తక్కువ ధరకే తీసుకెళ్తామంటున్నారు వాసవి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు. నమస్తే సార్. నమస్తే. జయవాసవి. మీరు రాయలసీమ వ్యక్తులు, చెన్నైపై స్థిరపడి అకౌంట్ ఈ ట్రావెల్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అంటే మీరు ట్రావెల్స్ పెట్టాలని చెప్పేసి ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? యాక్చువల్గా మేము చూస్తానంటే ఎన్నేళ్ళ నుండి మీరు ఈ ట్రావెల్స్ పెట్టారు? ట్రావెల్స్ చూస్తుంటే నియర్ బై 12 years నుంచి ఆర్గనైజ్డ్గా మన కంపెనీ పేరు పెట్టి కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ ట్రిప్కి మీరు ఎలా ఛార్జెస్ చేస్తారు? కేదార్నాథ్, బద్రీనాథ్ చూస్తున్నారంటే 8 days కేదార్ బద్రీ, దోదాం అనమాట. 4 ధామ్ వచ్చి 12 days. అంటే మీరే కిచెన్ అంటే స్టాఫ్ మీరే స్టాఫ్ మనమే ఉంటారు. మన స్టాఫే, మన ఆంధ్ర స్టాఫే ఉంటారు. ఆంధ్ర భోజనాలే ఉంటుంది మొత్తమే. మీరు 12 years ఏంది పెట్టి ఎక్కువ శాతం ఎక్కడికి తీసుకెళ్లారు? కాశీకే. ఎన్నిసార్లు వెళ్ళారు కాశీకి మీరు? నేను 100 సార్లు వెళ్ళాను. 100 సార్లు వెళ్ళారా? ఎక్కువ శాతం మీరు ఏ ప్రాంతం వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మమ్మల్ని నా కస్టమర్స్ కోయంబత్తూరు, సేలము, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, మహారాష్ట్ర అందరూ ఉంటారు. ఫైనల్ గా అన్ని అయిపోగొట్టుకున్నాక వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? లాస్ట్ కి 100% నా పైగా కంట్లో నీళ్ళు, నా కాళ్ళు కూడా దండం పెట్టినారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. మీరు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నారా? అలాగే హాలిడే ట్రిప్స్ కానీ, హనీమూన్ వెకేషన్స్ కానీ, ఇక్కడ ఇండియాలోనే కాకుండా విదేశాలకు కూడా సులభంగా తక్కువ ధరకే తీసుకెళ్తామంటున్నారు వాసవి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు. మనతో పాటు అధినేత శివకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. జయవాసవి. ఆ తక్కువ ధరకే మీరు విదేశాలకు కానీ, ఇండియాలో ఎక్కడికైనా కానీ తీర్థయాత్రలు కావచ్చు, హాలిడే ట్రిప్పులు కావచ్చు తీసుకెళ్తున్నారంట. అంటే మీకు అంత తక్కువ ధరకే ఎలా తీసుకెళ్తారు? మెయిన్ చూసారంటే ఒక ఆఫీస్ ఉండాలి, దాంట్లో స్టాఫ్ ఉండాలి, గైడ్ ఉండాలి, వాళ్ళకి అంతా జీతాలు ఇవ్వాలి. మళ్ళా అంతే ఇవ్వాలంటే వాళ్ళకి ఒక ఎక్స్పెన్స్ అంతా వచ్చి కస్టమర్ పేరు బ్యాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను అట్లా కాదు, నేను A to Z నేనే మొత్తం. నేనే వచ్చి టికెటింగ్, నేనే రూమ్ బుకింగు, నేనే గైడ్ అన్నీ మొత్తం నేనే దగ్గర ఉండి చేపించే వల్ల ప్లస్ ఆర్ మైనస్ అన్నీ నేనే చూసుకుంటాను. ఒక దాంట్లో మైనస్ వస్తే ప్లస్ వస్తుంది. ఆటోమేటిక్గా మనకు వచ్చి కాస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అందువల్ల మనం తక్కువ ధరలో ఇచ్చేదానికి మనకు వీలు పడుతుంది అనమాట. అందువల్ల మనం తక్కువ ధరలో ఇస్తున్నాం. అదే ఇంక్లూడింగ్ అన్నీమే GSTతో కూడా మనం GST ఫైల్డ్ అనమాట. ఇంటర్నేషనల్ కంపల్సరీ GST లేకుండా మనం చేయలేము. లోకల్ కానీ GST లేకుండా చేయలేము. ఎక్కడ ఉండే వాళ్ళని కూడా మనము పిలుచుకొని పోయి నీట్గా మనం దగ్గర ఉండే వల్ల మన నియర్ బై వాళ్ళకి అన్నీ చూపించి మనం చేసే వల్ల మన ట్రావెల్స్ అనేక మంది ట్రావెల్స్ నడుపుతూ ఉన్నారు. మీరు వాసవి ట్రావెల్స్ అని పెట్టారు. అందులో మీరు ఏ ప్రాంతం నుండి? చెన్నై నుండి నడుపుతున్నారు. చెన్నై నుండి ఎలా నడుపుతున్నారు? ఇప్పుడు వచ్చే చూసానంటే అన్ని నెట్వర్క్ వచ్చేసింది అన్ని చోట్ల. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, ఈవెన్ ఒక చిన్న ఊర్లో కూడా ఇప్పుడు లేటర్ అయోధ్య, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నైమిసారం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది. అన్ని చోట్ల నుంచి ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన వల్ల అన్ని చోట్ల మనకి ఫ్లైట్ ఒక డిపార్చర్స్, అరైవల్స్ అన్నీ ఉంది. మెయిన్ సిటీలో మనం అరైవల్ పెట్టుకునేసి అక్కడి నుంచి ఇప్పుడు మన చార్ధామ్ తీర్థయాత్ర పోవాలంటే ఢిల్లీ పెట్టుకుంటాము. ఇట్లా పక్క అయోధ్య, వారణాసి అంటే కాశీ, లక్నో అట్లా పెట్టుకుంటాము. అట్లా గయా ఉంది అనమాట. నియర్ బై ఎయిర్పోర్ట్స్ మనం వచ్చి డిపార్చర్స్ అన్ని ఊర్లో నుంచి కర్నూలు వస్తారు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూరు, సేలం, మదురై అన్నీ వచ్చి కన్యూనిటీ లక్నో వచ్చేస్తారు. లక్నోలో వచ్చి అక్కడ ఒక 1/2 hour 1 hour గ్యాప్లో ఉంటుంది అనమాట అన్ని అరైవల్స్. అక్కడి నుంచి మనం పికప్ చేసుకునేసి మనం అక్కడి నుంచి మన టూర్స్ Day 1 నుంచి స్టార్ట్ చేస్తాం. మీరు రాయలసీమ వ్యక్తులు, చెన్నైపై స్థిరపడి అకౌంట్ ఈ ట్రావెల్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అంటే మీరు ట్రావెల్స్ పెట్టాలని చెప్పేసి ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? యాక్చువల్గా మేము చూస్తానంటే బై బాన్ వచ్చి మేము వచ్చి తిరుగుతాం అనమాట. మా అత్త వాళ్ళు, మామూలు అంతా ఢిల్లీలో అక్కడ పనిచేసేవాళ్ళు. అందువల్ల మేము ఇయర్లీ వన్స్ మేము పోతూ ఉంటాము. అదే కాకుండా ఆఫ్టర్ జాబ్ వచ్చినాక ఏం చేస్తామంటే మొత్తము నేనే ఆర్గనైజ్ చేసేది. వాళ్ళంతా జీతాలు కదా, వాళ్ళ దగ్గర అంతా ఫ్యామిలీ మెంబర్స్కి మీరే తీసుకొని పోయి నేనే వాళ్ళు ఆఫ్టర్ దట్ వచ్చినాక వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారనమాట. అంతవరకు వాళ్ళు నా కో వర్కర్స్ అంతా వాళ్ళ దగ్గర అంతా కూడా అంత ఉండదు. నేను వచ్చి జాయింట్ ఫ్యామిలీ, మాకు నేను జీతంతో బతికేదానికి నాకు ఏం ప్రాబ్లం లేదు. అందువల్ల నా జీతం అట్లే ఉంటుంది. నేను అన్ని క్రెడిట్ కార్డ్స్ అన్నీ నాది అప్పుడే 2000 నుంచి నాకు అన్నీ బ్యాంక్స్ అన్నీ నాకు లింక్లు ఉండేవల్ల అన్నీ నాకు లోన్ అన్నీ ఫెసిలిటీ బాగా ఇస్తున్నారు. అన్నీ ఈ వేళకి కూడా మనకి ఏం ప్రాబ్లం లేకుండా అందువల్ల వచ్చి నాకు ఫుల్గా వచ్చి వాళ్ళు వచ్చి టైఅప్ అయిపోయి అందరూ ఈ మరి నాకు అలవాటు అయిపోయింది ఉంటుంది. చిన్న ఊర్లో నుంచి ఊటీ, కొడైకెనాల్ అన్నీ నేను తీసుకొని పోయి 20 members 15 members తీసుకుపోయినా. బిజినెస్గా కాకుండా
ఫ్రెండ్షిప్గా మీ కుటుంబ సభ్యులు friends అలాగే మీరు వెళ్తున్నారు. అవును 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 దాంతోపాటు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ట్రిప్. ఎంజాయ్ చేస్తుంటాం. ఎన్నేళ్ళ నుండి మీరు ట్రావెల్స్ పెట్టారు? ట్రావెల్స్ చూస్తుంటే బై ఇది చూస్తున్నారంటే బిఫోర్ జిఎస్టీ అంటే నియర్ బై 12 years నుంచి ఆర్గనైజ్డ్గా మన కంపెనీ పేరు పెట్టి చేస్తాం. దాని ముందు వితౌట్ కంపెనీ పేరు ఫ్రెండ్స్గా చేస్తాం. చేశారు. అంటే మీరు ఎక్కడికెక్కడికి మీరు టూర్స్ మీరు ప్లానింగ్ పెడతారు? స్టార్టింగ్ చేసింది ఓన్లీ కాశీ. స్టార్టింగ్ కాశీ చేసి కాశీ వచ్చి ఎవ్రీ మంత్ ఉంటానింది. ఎవ్రీ మంత్ అట్లా ఒకే నెలలో 5 సార్లు కూడా వెళ్ళాను అనమాట. ఒకే నెలలో కూడా 5 సార్లు కూడా వెళ్ళాను అనమాట. ఫుల్గా 40 members 50 members తీసుకోకపోకుండా 12 members లిమిటెడ్ పీపుల్. అప్పుడైతే లిమిటెడ్ పీపుల్ మనం పోయినామంటే అందరికీ మనకు న్యాయం చేసినట్టు ఉంటుందండి. అందరికీ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎక్కడికైనా ఇప్పుడు మన ఇంట్లో కూడా వచ్చి ఒక వంట చేసినారంటే వాళ్ళ అమ్మ వంట చేస్తుంది, వాళ్ళ నాయన ఒకటి చెప్తారు ఉప్పు సర్లే ఇది సర్లే అదంటే. ఇది 40 members అంటే కంపల్సరీ 40 members వీ కెనాట్ డూ సాటిస్ఫైడ్. ఓకే. అదే 12 members అంటే ఇది పెద్ద పెద్ద కంపెనీ మినిమం 40 members కాకుండా పెద్ద కంపెనీ దే కెనాట్ రన్ ద టూర్. ఇది సాధ్యమే కాదు. ఎవరలా కాదు. 40 మంది ఉంటే కదా ఒక బస్సు ఉంటే కదా వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. అప్పుడే వాళ్ళు వచ్చి గైడ్కి కానీ హోటల్స్ కానీ మళ్ళీ ఫుడ్ అన్నీ వచ్చి వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. ఇది 12 members అమ్మారంటే ఎవరికైనా గిట్టుబాటు అవుతుంది. అది అందరికీ సాటిస్ఫాక్షన్ అవుతుంది. అందువల్ల నేను మ్యాక్సిమం 12 members, దీని మోర్ 20 members. కొన్ని చోట్ల మన కిచెన్ వెళ్తాం, అప్పుడు 20 members పిలుచుకొని పోతాం, అప్పుడు కిచెన్ తీసుకొని పోతాం. మిగతా చోట్ల ఉండే మన హోటల్లోనే మనం వచ్చి టైఅప్ చేస్తాం. మన సౌత్ ఇండియన్ ఇంక్లూడింగ్ పప్పు, మన ఆంధ్ర పప్పు ఇస్తాము, రసం ఇస్తాము, పెరుగు మీకు నార్త్ ఇండియాలో బాగానే తెలుసు, బాగుంటుంది. మళ్ళీ పిక్కలు ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పిక్కల్స్ అన్నీ మనం ఎత్తుకొని పోయే వాళ్ళ అన్నీ క్లీన్గా వాళ్ళకి కావాల్సింది అదే కదా, మంచి ఫుడ్, మంచి బ్రెడ్. అంటే చాలా మటుకు ఇట్లా బుక్ చేసుకొని వెళ్ళడానికి కారణము అంటే కొన్ని సరైన గైడెన్స్ లేక అక్కడ ఎవరు కూడా అడ్రస్ తెలియక కొందరు బుక్ చేసుకుంటారు. కానీ బుక్ చేసుకున్నాక ఇక్కడ చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది వేరేది ఒకటి జరుగుతుంది. దాన్ని అలా చూడొచ్చు. మీ దాంట్లో ఎలా ఉంది సిస్టమ్? ఇప్పుడు అదేదండి, ఇప్పుడు వచ్చి చూసారంటే అదంతా ఆన్లైన్లో బుకింగ్ పోతారు. ఆన్లైన్ బుకింగ్ చేసినారంటే 100% ఆ మరే ఉంటుంది. కొన్ని వచ్చి అదే మరి గైడ్ని పంపిస్తారు. అవును. ఇక్కడ వీళ్ళు బుకింగ్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, గైడ్ వచ్చేవాళ్ళు ఒకరు ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు. బుకింగ్ నేనే, గైడ్ నేనే, టికెటింగ్ నేనే, మొత్తం నేనే. అందువల్ల అక్కడ తేడా జరిగేదానికి ఉండదు. నేను చెప్పేస్తాను, కావాలంటే ₹1 ఎక్కువ తీసుకుంటారు కానీ తక్కువ సర్వీస్ మటు ఈయన నేను చెప్పేస్తాను. మీరే దగ్గరుండి వాళ్ళని తీసుకోవాలి. దగ్గరుండి వాళ్ళకి తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కొంత చాలా మంది దగ్గర డబ్బులు ఉంటుంది, బట్ వాళ్ళ దగ్గర టైం ఉండదు వాళ్ళకి అమ్మా నాన్న పిలుచుకునేది. నేను వచ్చి మా అమ్మా నాన్నలాగా వాళ్ళని దగ్గరుండి దర్శనం చేపించి వాళ్ళ కంట్లో నీళ్ళంతా కూడా వస్తుంది. ఆ ఒక ఎమోషన్తో వాళ్ళని పిలుచుకొని పోతాను. వాళ్ళకి దగ్గరుండి మళ్ళీ వాళ్ళు ఇంటికి చేరేంత వరకు నా కంట్రోల్లోనే ఉంటారు. వాళ్ళు ఇంటికి చేరినాక నాకు వచ్చి ఫోన్ చేస్తారు, నేను ఇంటికి చేరినాను, మళ్ళీ నెక్స్ట్ టూర్ నాకు వాళ్ళే రెఫర్స్ చేస్తారు. ఓకే. మరి మనము ఎమోషనల్గా మనం పిలుచుకొని పోయి వాళ్ళు డివోషనల్గా అన్నీ వాళ్ళకి జరిగే మళ్ళీ మనం చేస్తాం. అక్కడ సౌకర్యాలు కూడా ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఎలాంటివి మీరు అందుబాటులోకి తీసుకొచ్చారు వాళ్ళకి? అన్నీమే వచ్చి చూసారంటే 3 star చెప్పలేము. 3 star అంటే మన హై వాల్యూ అయిపోతుంది. మళ్ళీ 2 star అంటే లో క్లాస్ అయిపోతుంది. 3 star 2 class కాకుండా మంచి ఒక ఏసీ రూము ఉండేదానికి మంచిగా ఉండాలి. లగ్జరీ రూమ్స్ అన్నీ బాగుంటుంది. లగ్జరీ 3 star కేటగిరీ అనొచ్చు. 3 star హోటలే అంటారు అదని, బట్ 3 star మనం చెప్పకూడదు. 3 star కేటగిరీ అది. బాగా ఫ్రెష్ టాయిలెట్స్ అన్నీ బాగుంటుంది, క్లీన్గా ఉంటుంది. బఫే బ్రేక్ఫాస్ట్ 3 types ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అదే మరి బఫే లంచ్, బఫే డిన్నరు అన్నీ ఉంటుంది అనమాట. మనం ఆన్ ద వేలో ఎక్కడన్నా ఉంటుందో మన హోటల్స్లో మనము తినిపిస్తాము. మరి ఈ యూపీ ట్రిప్స్ అయితే ఇదే మన చార్ధామ్ యాత్ర అమర్ దాంట్లో వెళ్ళినామంటే మన కిచెన్లో ఉంటుంది. కిచెన్లోనే మనం వచ్చి కిచెన్ పిలుచుకుని పోయే వల్ల ఆల్ ద టైం మన సౌత్ ఇండియన్నే దొరుకుతుంది. అంటే మీరే కిచెన్ అంటే స్టాఫ్ మీరే స్టాఫ్ మనమే ఉంటాం. మన స్టాఫే, మన ఆంధ్ర స్టాఫే ఉంటారు. ఆంధ్ర భోజనాలే ఉంటుంది మొత్తమే. కారం కూడా ఆంధ్ర కారమే ఉంటుంది. ఓకే. అంత అదేం ప్రాబ్లమే ఉండదు మనకి. మీరు ఇప్పుడు తీర్థయాత్రలు కానీ మీకు ఎలా ఉన్నాయి, రేట్స్ ఎలా ఉన్నాయి, దాని తారీఫ్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూసారంటే తీర్థయాత్రలు ఫ్లైట్ ప్యాకేజెస్ చూసారంటే స్టార్టింగ్ ఫ్రమ్ 24,000 నుంచి మనది ఉందండి. ఎక్కడికి? అయోధ్య 3 days ఉంటుంది, కాశీ 3 days ఉంది, 24,000 వస్తుంది, ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్, సైట్ సీయింగ్, లోకల్ ఆటో. ఇంకా వాళ్ళు బయట నుంచి రూపాయి జోబులో నుంచి ఎత్తనక్కల. ఆ ఒక సౌవిదీపాయంతో మనం చేస్తాం. దర్శనం కానీ అన్నీమే మనం దాంట్లో చేస్తాం. ఇదే 4 days అయితే 32,000. ఇంకొక ప్రయాగరాజు, కాశీ, అయోధ్య వస్తుంది, దాంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది. 5 days చేసినారంటే మా గయా ఇది చేద్దాం. 6 days అంటే నైమిసార్యం ఇంక్లూడ్ చేస్తాం. 7 days అంటే చిత్రకూట్ ఇంక్లూడ్ చేస్తాం.
మరి ఒకటొకటిగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు 1 డే కొంచెం మనం గైడ్ హోటల్ అని చూసినారంటే 3,000 రూపీస్ 4,000 రూపీస్ ఇంక్రీస్ అవుతుంది. ఫుడ్ అన్ని ఇంక్లూడెడ్ దర్శనంతో సహా అన్ని దర్శనం మొత్తం. బయట వాళ్ళు ఏం రూపాయి అయినాక వాళ్ళకి లస్సీ తాగాల, కుల్ఫీ ఐస్ తినాలంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అంతే. అంతే, వేరే ఏం అక్కర్లే. ఎక్స్ట్రా ఏమైనా చేసుకోవాలి, ఏమైనా చేసుకో. అన్ని ఈవెన్ వాళ్ళు పర్చేస్ పోవాలంటే కూడా నా ఆటోలోనే పంపిస్తాను. ఓకే, ఈవెన్ వాళ్ళు పర్చేస్ పోవాలంటే నా ఆటో, నేను ఫోన్ పర్చేస్కి నా మనిషిని పంపిస్తాను. ఎందుకంటే వాళ్ళు మిస్ అయిపోతారు. మిస్ అయిపోయినారంటే నాకు కష్టం. అందులో నా ఆటోలోనే పంపించేసి వాళ్ళు పర్చేస్ చూపించేసి, అది కూడా ఏమారకుండా మోసపోకుండా వాళ్ళని తక్కువ ధరకే వాళ్ళకి చీరలు. బెనారస్ అంటేనే మీకు చీరలు, అందరూ పోయిందే దర్శనం అడగరు, సార్ షాపింగ్ ఎక్కడ అడుగుతారు. అందులో ఏం చేస్తాను, షాపింగ్ ఉందమ్మా మీకు హాఫ్ డే ఇస్తాను, మీకు నెమ్మదిగా నిశ్చలంగా దర్శనం చేసుకోండి, తర్వాత షాపింగ్ చేయించుకుంటాం, సరే అంటారు అంతే. కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ ట్రిప్కి మీరు ఎలా ఛార్జెస్ చేస్తారు? కేదార్నాథ్, బద్రీనాథ్ చూస్తున్నారంటే 8 days కేదార్ బద్రీ దోదాం అనమాట. చార్ధామ్ వచ్చి 12 days 11 days వస్తుంది, అది చార్ధామ్ అనమాట. చోటా చార్ధామ్ అంటే కేదార్నాథ్ రాదు, బద్రీనాథ్, రామేశ్వరం అండ్ పూరి జగన్నాథ్ అండ్ దెన్ ద్వారకా. ఇది ఆదిశంకరాచారి సాపిన ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 జాగాలు. ఇది చార్ధామ్. చోటా చార్ధామ్ అని కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్. ఇది చోటా చార్ధామ్. ఇది వచ్చి ఢిల్లీ నుంచి ఆర్గనైజ్ చేస్తాం. 11 days 12 days అట్లా. ఈ 12 days చూసారంటే ఢిల్లీ కవర్ అవుతుంది. 11 days అయితే ఢిల్లీ కవర్ కాదు. ఓకే, ఢిల్లీ 1 day. ఇదే 13 days 14 days ఉన్నది అంటే వాళ్ళు అడుగుతాం. డిపెండ్ అప్ ద గ్రూప్స్ వచ్చి వాళ్ళు ఓకే అంటే మనం వచ్చి మథుర, వృందావన్ కూడా నియర్ బై పర్ డే 2 days అయిపోతుంది. ఇంత ఖర్చు పెట్టుకొని వస్తూ ఉంటారు. ఒక 2,000 3,000 ఏం వాళ్ళకి ఏం ఎక్కువ కాదు. ఇంక్లూడింగ్ అవర్ ఫుడ్ ఇస్తాము, మన గైడ్ ఉంటాము, అన్నీ ఉంటాము. కేదార్నాథ్ పోయినామంటే అన్నీ డబుల్ అక్యుపెన్సీ, మందులుగా. మీరు అన్నారు ఢిల్లీ కవర్ చేసుకుంటే 12 daysకి ఎంత ప్యాకేజ్ తీసుకుంటారు పర్ పర్సన్? 12 days చూస్తారంటే వితౌట్ ఫ్లైట్ టికెట్, ట్రైన్ టికెట్ చూస్తారంటే మనకి వచ్చి 65,000 దగ్గర వస్తుంది. అంటే వితౌట్ ఫ్లైట్ టికెట్ అంటే ఇప్పుడు ఫ్లైట్ ఢిల్లీ నుంచి, ఇప్పుడు చెన్నై నుంచి వస్తారు, బెంగళూరు నుంచి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అండ్ విశాఖపట్నం. ఇది 4 చూసినారంటే ఒకే రేట్స్ ఉంటుంది ఫ్లైట్ టికెట్స్. అదేలాగా మన కోయంబత్తూరు, విజయవాడ అదంతా ఒక రేట్స్ ఉంటుంది ఫ్లైట్ టికెట్స్. అందువల్ల మనం ఏమంటారా ఢిల్లీ ప్యాకేజ్ చేసుకుంటే నియర్ బై వేరీ అయిపోతుంది. తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. నియర్ బై మీరు ఎలా తీసుకెళ్తారు? అక్కడి నుంచి బై టెంపో ట్రావెల్, లగ్జరీ. ఓకే, 8 మందితో ఉంటారు ఒక టెంపో ట్రావెల్. డబ్బులు ఒక దాంట్లో వచ్చి 3 ఉంటుంది, 2+1 ఉంటుంది. దాంట్లో 2 ఉంటుంది, బకెట్ సీట్స్ అనమాట. లగ్జరీ అంటే 13 days ప్యాకేజ్ కదా, 8 members ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ట్రావెల్ చేసిన ఒక ఫీలింగ్ ఉండదన్నమాట. ఈ 13 days ప్యాకేజ్ అయితే ఎంత అమౌంట్ చెప్పారు? మనకి వచ్చి 65,000. ఏమేమి ఇస్తారు దీంట్లో? ట్రావెలింగ్, ఫుడ్, అకామిడేషను, మళ్ళా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతే అన్నీ వచ్చేస్తుంది. దర్శనం వచ్చి రెగ్యులర్ దర్శనమే. స్పెషల్ దర్శనం అంటే అది సపరేట్గా పే చేయాలి. ముందుగా బుక్ చేయాలి. మనమేమో ఒక దర్శనం చూపించేస్తాం. బద్రీనాథ్లో మనం పిలుచుకొని పోయేస్తాం ఒక దర్శనం. అదేలాగా కేదార్నాథ్లో దర్శనము రెగ్యులర్గా ఉంటుంది. ఎక్స్ట్రాగా ఇంకా అభిషేకం చేయాలా అవంతా చేయాలంటే వాళ్ళు ఎక్స్ట్రాగా వాళ్ళు ఇంకా. హెలికాప్టర్ సౌకర్యాన్ని మీరు ఎలా బుక్ చేస్తారు? హెలికాప్టర్ వచ్చి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. నాట్ అడ్వైజబుల్, ఇప్పుడు సరిగా లేదు. ఇప్పుడు ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వచ్చి ముందు వచ్చి పర్ డే వచ్చి ఇన్ని ఫ్లై అవుతా ఉంది, చాప్టర్ ఇన్ని ఫైల్ అవుతుంది. ఇప్పుడు తగ్గించేసినారు. డిపెండ్ ఆఫ్ ద మోర్ యాక్సిడెంట్స్ వల్ల తగ్గించేసినారు. పైలట్స్ అంతా కూడా సరిగా వచ్చేది లేదు వాళ్ళు. ఆఫ్టర్ ఈ దారుణం జరిగింది మన కాశ్మీర్లో, ఇదైనాక చాలా పైలట్స్ వచ్చి రిటర్న్ బ్యాక్ అయిపోయినారు అనమాట. పైలట్స్ తక్కువ అయిపోయినారు ఇక్కడ ఇండియాలో పైలట్స్ ఎవరు లేదు. మరి నడవని వాళ్ళకి మీరు ఎలా తీసుకుని చూస్తారంటే గుర్రము, డోలీ రెండింటికి అన్ని మనమే అరేంజ్ చేస్తాం. అది కూడా నామినల్ ప్రైస్. అక్కడ మీరు పోయినారంటే మనకన్నా డబ్బులుగా పోతుంది. మేము వచ్చి 12,000లో చేసినామంటే మీరు వచ్చి 40,000 25,000 అవుతుంది అనమాట. గుర్రానికి 3,500 పైగా. ఈ ప్యాకేజ్ లోనే మీరు అదంతా మీరే చూసుకోవాలి. అది సపరేట్ వస్తుంది. కొందరు నడిచి వస్తారు, కొందరు నడిచి కూడా వస్తారు. నడవని వాళ్ళకి మనం అరేంజ్ చేస్తాం, మన దగ్గర ఉండి ఎక్కిస్తాం అనమాట. అదే మరి పైగా అకామిడేషన్ ఉంటే అది లగ్జరీ అకామిడేషన్. కేదార్నాథ్లో కూడా లగ్జరీ. మీరు కేదార్నాథ్లో మైనస్లో ఉంటే కూడా మీకు చలి ఉండదు అనమాట. ఆమర్ రూమ్స్ ఇస్తాం. అది లగ్జరీ అకామిడేషన్. నియర్ బై టెంపుల్. నైట్ వచ్చి మనం వచ్చి పోయి అభిషేకం చేసుకోవచ్చు. పోయి 2,500 1,500 2,500 ఇచ్చినట్టు 5 మంది పంపిస్తారు. 5 మంది పంపించినారంటే లోపల పోయి మనం 5 మందికి అభిషేకం చేసుకుని రావచ్చు.
2500 పెద్ద కాస్ట్ కాదు, బాగుంటుంది. మీకు ఒక 20 మినిట్స్ లోపల ఉంటారు మీరు. ఓకే. మీరు ఇంత ఖర్చు పెట్టిన ఒక ఇది మీకు ఒక ఫలితం దొరుకుతుంది అనమాట. తీర్థయాత్రలు అంటే చాలా మంది ఎక్కువ ప్రిఫర్ చేసేది తిరుమల తిరుపతి దేవస్థానం. డెఫినెట్. అక్కడ మీరు ఎలా తిరుపతికి తీసుకెళ్తారు? ఎన్ని రోజుల ముందర మీకు బుక్ చేసుకోవాలి? ఆ దర్శనం ఎలా ఉంటుంది? తిరుపతి కావాలనుకుంటే చాలా మన ఏపీ టూరిజంలోనే అందరమే బ్యాక్ అయిపోయినారు అనమాట. ఎందుకంటే డిపెండ్ అపాన్ దే స్కామ్లు ఎక్కువ జరుగుతూ ఉంది. అందువల్ల మేము తిరుపతి చేసినారంటే మా వరకు చూసినారంటే ముందుగా 4 months, ఇప్పుడే 4 months ముందు చెప్పినారంటే మనం అరేంజ్ చేసి ఇస్తాం. ఎంత బిఫోర్ అప్పుడే, ఎందుకంటే వాళ్ళు టీటీడీ కంట్రోల్లో ఉంది, మన కంట్రోల్లో లేదు అది. అందువల్ల టికెట్ వరకు మనము చాలా ఇబ్బంది. మిగతాది కింద అంతా చూసారంటే ప్రాబ్లమే లేదు. 2 days ప్యాకేజ్ చేసి కింద వచ్చి ఫ్రీ దర్శనంలో టోకెన్ తీస్తే పైగా 2 hours అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే 2 days కాళహస్తి అయిపోతుంది, కాణిపాకం అయిపోతుంది, కింద తిరుపతి, గోవిందరాజు సన్నది, అలవేలమంగపురం, శ్రీనివాసమంగపురం, తర్వాత కపిల్ తీర్థము అన్నీ అయిపోయి కింద నైట్ స్టే అకామిడేషన్, లగ్జరీ అకామిడేషన్ ఇస్తాము. అయిపోయినాక నెక్స్ట్ డే వచ్చి ప్యాకేజ్ వేసుకుని అక్కడ టోకెన్ వేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి 3 hours దర్శనం అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు. అయితే మీరే మొత్తం దర్శనం కానీ అన్నీ మనమే దగ్గర. ప్యాకేజ్ ఎంత ఉంది? ప్యాకేజ్ వచ్చి మినిమం స్టార్టింగ్ 2500 నుంచి ఉంది అది. ఎక్కడికి? తిరుమలకి. డే ప్యాకేజ్ అయితే తక్కువ పడుతుంది, బట్ టికెట్ ఇప్పుడు చాలా కష్టం. అది ముందుగా తీసుకుంటేనే, లేకపోతే ఫ్రీ టికెట్స్ నాట్ అడ్వైజబుల్ ఫర్ 1 day. 2 days అయితే అడ్వైజబుల్. అది మనం కూడా ఇది ఎన్ఆర్ఐస్గా ఉన్నంటే వాళ్ళకి కొట్ట ఉంటుంది. డైరెక్ట్గా వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ పాస్పోర్ట్ అది చూపించేసి వాళ్ళు తీసుకొని పోవచ్చు. అదేం ప్రాబ్లం లేదు. మీరు 12 hours ఏంది పెట్టి ఎక్కువ శాతం ఎక్కడికి తీసుకెళ్లారు? కాశీకి. ఎందుకంటే నా ఏం వచ్చి కాశీ. ఓకే. ఎవ్రీ మంత్ దర్శనం చేసుకోవాలని ఒక ఆలోచనతో నేను స్టార్ట్ చేసిన వల్ల అది చేయాలనే కాశీ. ఈవెన్ ఎవరన్నా రాలేదంటే నేను తనిగొడవ వెళ్ళిపోతాను. ఓకే. అట్లాంటి ఒక ఆలోచనలో నేను చేసిన వల్ల ఈ టూర్ అట్లే ఆలోచనలో వచ్చింది. ఎన్నిసార్లు వెళ్ళారు కాశీకి మీరు? నేను 100 సార్లు వెళ్ళిన. 100 సార్లు వెళ్ళారా? కాశీ కంటే అంతా అయిపోయినాక మేము స్థిరపడినాము, ఏజ్ అంతా అయిపోయినాక అప్పుడు కాశీకి వెళ్తారు. అది చాలా తప్పు అనమాట. అది రాంగ్. ఫస్ట్ స్టార్టింగ్ మనిషి ఒక జీవనం స్టార్ట్ అయ్యేదే కాశీలో, ఎండ్ అయ్యేదే కాశీలో. అక్కడ మనము ఎవరు పెద్దలు చనిపోయినాక ఏం చేస్తాము? పిండ ప్రదానం పెడతాం. అమ్మ కడుపులో ఉండేది పిండమే, ఓకేనా? అప్పుడు పిండం పెట్టేవాళ్ళదా నెక్స్ట్ ఒక జన్మం వచ్చి స్టార్ట్ అవుతుంది అనమాట. శివపార్వతులు అక్కడ జీవించే దానికోసం ఆయన ఎన్నుకున్న జాగా, లోకమే నడిచిన జాగా అంతమైనా కూడా కాశీ అంతం కాదు, శూలంలో నిలబడి ఉంటుంది అనమాట. అందువల్ల ఆ కాశీ అనేది అంత పవిత్రమైనది. 9 నెలలు చేస్తారు. యాక్చువల్గా రూల్ ప్రకారం 9 నెలలు చేయాలి. మన వాళ్ళు దాన్ని 9 రోజులు చేసేసినారు. మళ్ళా 3 రోజులు కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ కాశీ ఖండంలో ఉంటుంది అంత శ్రేష్టము. అదే కాకుండా నెక్స్ట్ జన్మ అనేది వాళ్ళకి ఉండకుండా ఉంటుంది. ఈ యొక్క కాశీ ప్రయాణము అంత అద్భుతం. ఒక లైఫ్ పుట్టిన పెళ్ళి అయినాక, అందుకే పెళ్ళిలో కూడా కాశీయాత్ర అని ఉంటుంది అనమాట. అందరి పెళ్ళిలో కాశీయాత్ర ఉంటుంది. ఎవరు బాపనోళ్ళు కానీ వేరే ఏ క్యాస్ట్లో కూడా కాశీయాత్ర లేనిదే పెళ్ళి ఉండదు. ఏనికి కాశీయాత్ర ఉండేది అంటే ఆ తీర్థంలో నెగటివ్ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ వస్తుంది అనమాట. మనకి నెక్స్ట్ ఒక సంతానానికి బాగా కలుగుతుంది అనమాట. నదిలో స్నానము, నదీ స్నానమే ప్రధానం అనమాట. ఇప్పుడు మన సైడ్ అంతా చాలా మటుకు అందరూ కూడా అబ్బా నేనంతా సెటిల్ అయిపోయినాను, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, ఒకసారి కాశీకి వెళ్ళొస్తామని చెప్పేసి చివరి టైంలో వెళ్తారు. అదిదా ఆ కాలంలో చూసారంటే రాకపోవడం లేదు. ఇప్పుడు తెల్లారిపోతే నైట్ వచ్చేస్తాం సార్. దానికి ఎందుకు? ఆ కాలంలో ఒక నెల పడుతుంది పోయేదానికి, కాశీయాత్ర పోయేదానికి. ఈయన బిఫోర్ రాజులంతా చూస్తున్న 6 నెలలు పడింది. చోళాస్ అంతా వెళ్ళేదానికి 6 నెలలు పడింది కాశీకి వెళ్ళేదానికి. ఛత్రపతి శివాజీ అయితే 6 నెలలు అయింది ఆయన అక్కడి నుంచి తిరుపతి వచ్చేదానికి. ఇప్పుడు 1 hourలో దర్శనం అయ్యి 2 hours వెళ్ళిపోతారు తిరుపతికి. మరి ఒక దీంట్లో ఉండేప్పుడు ఇప్పుడు వచ్చి అదే ఆలోచన మనం పెట్టుకోకూడదు. కాశీకి వెళ్తే అక్కడ అకామిడేషన్ సరిగా ఉండదు, ఫుడ్ సరిగా ఉండదు. మీరు వీళ్ళందరినీ ఎలా తీసుకెళ్ళి అక్కడ మొత్తం అన్ని సౌకర్యాలు కల్పిస్తారు మీరు? అందుకే సార్ మనము ఒక గైడ్లో పోయినామంటే మనిషి ఉన్నారంటే బాగుంటుంది. ఇప్పుడు పెద్దోళ్ళు వచ్చారంటే వాళ్ళకి వీల్ చైర్ వచ్చి ఇప్పుడు బిఫోర్ కుంభమేళ వీల్ చైర్ డైరెక్ట్గా పోతా ఉంది. ఆఫ్టర్ కుంభమేళ డైరెక్ట్గా పోలేదు. బయట ఒక వీల్ చైర్, లోపల ఒక వీల్ చైర్. ఈవెన్ ఎయిర్పోర్ట్ నుంచి వీల్ చైర్ పిలుచుకొని పోయి మొత్తమే వీల్ చైర్లో తీసుకొని పోయి హ్యాండిక్రాఫ్ట్ కూడా మనం దర్శనం చేయించినాం అనమాట. అందువల్ల ఏమి భయపడడం కలలేదు. మీరు మీ యొక్క అమ్మ నాయన్ని, మీకు ఏజ్ అయిపోయింది, మీ వల్ల కాలే. చాలామంది ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళని తప్పు చెప్పలేము. వ్యాపారం, వాళ్ళు డబ్బు సంపాదిస్తూ ఉంటారు.
డబ్బు వ్యాపారంలో బిజీగా ఉంటారు వాళ్ళు. మా అమ్మ నాన్న ఇంట్లో ఉంటారు, మాతో నాకు కాల్ చేసి ఈ మారు ఉండారు మా పిలుచుకొని పోండి అంటే వెంటనే నేను దగ్గరుండి నేను పిలుచుకొని పోయి నేను అన్ని వాళ్ళకి చూపిస్తాను. ఓకే, ఇంతవరకు మనం ఇండియాలో టూర్స్ గురించి మాట్లాడాం. ఫారిన్ టూర్స్ ఎలాగా, ఏమేమి మీరు ప్యాకేజెస్ ఉన్నాయి మీ దగ్గర? చూసానంటే నేను సింగిల్ పర్సన్ కాబట్టి నేను వచ్చి అనేక టూర్లు చేయకుండా ఓన్లీ డివోషనల్ ట్రిప్స్గా చేస్తామని నా ఒక ఆలోచన. మన సనాతన ధర్మాన్ని కాపాడాలని, ఇప్పుడు సంతానానికి, ఇప్పుడు ఒక జనరేషన్కి మన సనాతన ధర్మము పెంచాలని డివోషనల్ ట్రిప్స్ ఎక్కువ ప్లాన్ చేస్తాయి. కాబట్టి ఇదే కాకుండా ఇప్పుడు మన రాజులు, చోళాస్, కింగ్స్ అంతా వచ్చి 12 BC అప్పుడంతా కంబోడియాలో అంతా టెంపుల్స్ కట్టారు. వరల్డ్లో బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ కంబోడియాలో ఉందన్నమాట, విష్ణు భగవాన్ టెంపుల్. దానికి వేస్తున్నాము. బాలి టెంపుల్ టూర్స్, మలేషియా టెంపుల్ టూర్స్ ఉందన్నమాట, సింగపూర్ టెంపుల్ టూర్ ఉంది. అదే కాకుండా హనీమూన్ ప్యాకేజెస్ నా ఒక కస్టమర్స్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, వాళ్ళు అడిగే వాళ్ళకి నేను ఆర్గనైజ్ చేయిస్తాను హనీమూన్ ప్యాకేజెస్. మరి సౌత్ త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా మనం చేస్తాము, అవుట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తాం. ఓకే, మీరు తీర్థయాత్రలు చెప్పారు, హనీమూన్ ట్రిప్స్ చెప్పారు. హనీమూన్ ట్రిప్స్కి ఎలా ఉన్నాయి ప్యాకేజెస్? హనీమూన్ ట్రిప్స్ మినిమం 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం 12,000 ఇండియాలో 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కపుల్స్ పోవాలి, సిక్కిం పోవాలనుకోండి, ఇది జనవరి ఫిబ్రవరి బెస్ట్ పార్ట్. స్విట్జర్లాండ్ అంటే వేస్ట్. మన ఇండియాలో ఉండే ఊర్లు మనం చూస్తేనే చాలు, బయట దేశం మనం పోము. ఓకే, అంత ఉంటుంది ఇండియాలో. ఇప్పుడు సిక్కిం అంతా చూసారంటే ఈ టైంలో జనవరి ఫిబ్రవరి అంతా చూసారంటే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది సిక్కిం. అదేలాగా కాశ్మీర్లో అదే మారుదు. ఓకే, చాలా మటుకు బ్యాచిలర్స్ కూడా ఆల్రెడీ ట్రిప్కి వెళ్తుంటారు. బ్యాచిలర్స్కి మీరు ఎలా ప్యాకేజెస్ ఉన్నాయి? బ్యాచిలర్స్ చాలా ప్యాకేజ్ ఉంది, బట్ మన అంత కాన్సన్ట్రేషన్ చేయము. ఈవెన్ మనతో వచ్చినారంటే మనం చేస్తాం. ఈ మరి క్యాంపస్ హిమాచల్లో ట్రెక్కింగ్ క్యాంప్స్ ఉంటుంది అనమాట, అవంతా మనం ఆర్గనైజ్ చేస్తాం. బ్యాచిలర్స్ కూడా మొత్తం. అవును, దానికంతా నేను పోను, బట్ ఐ విల్ అరేంజ్. దైవ దర్శనం అంటే మనం కంపల్సరీ వాళ్ళకి మీరు దగ్గర ఏజ్డ్ పీపుల్ కదా, వాళ్ళకి తెలియదు, మనం ఉంటేనే బాగుంటుంది. ఇంకా యంగ్స్టర్స్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, దే కెన్ అడ్జస్ట్. అప్పుడుదా వాళ్ళకి కాస్ట్ కంట్రోల్ తక్కువ పడుతుంది. అక్కడ మన మనుషుల త్రూఅవుట్ ఇండియాలో నాకు లింక్స్ ఉందన్నమాట. అన్ని చోట్ల రూమ్స్ ఉంది, అన్ని చోట్ల మనుషులు ఉన్నారు, అన్ని చోట్ల మనం చేస్తాం. ఇప్పుడు నేనే వెళ్ళినా కూడా నేను ఎయిర్పోర్ట్ దిగిందే నాకు బండి ఉంటుంది, బండి దిగిందే ఆటోలు ఉంటుంది, ఆటోలు దిగిన రూములు పోతాము, రూములు దిగిందే కరెక్ట్గా దర్శనానికి టైం వేస్ట్ కాకుండా. ఇంకొక మన ఐటినరీలో 5 గుడులు చెప్తే ఇంకొక గుడి ఎక్కువ చూపిస్తాను. అయితే మీ కోఆపరేషన్ ఉండాలి. తెల్లారితో లేవాలి 5 గంటలకి, నైట్ 9 గంటలకి నిద్రపోయేవాలి. లేట్ బెడ్ చేయము, లేట్ వేకప్ చేయము అనమాట. అట్లా భిన్నా లేసినామంటే బాగా భిన్నా. ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉందంటే బిఫోర్ 8 o'clock అంతా మేము క్లోజ్ చేస్తాం ప్యాకేజెస్. ఆఫ్టర్ 5 స్టార్ట్ చేస్తాం. అప్పుడు మీన్ టైం వచ్చి రెస్ట్ ఇస్తాం. ఈ ప్యాకేజెస్ గురించి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ కావాలా? మీకు ఎక్కడ కూడా ఆఫీస్ లేదన్నారు, మిమ్మల్ని ఎలా? ఆఫీసు నాకు చెన్నైలో ఉంది. చెన్నైలో ఆఫీస్, నా టేబుల్ ఉంది, అన్నీ ఉంది. అన్నిట్లో నా మొబైల్ నంబర్ ఉంది, నా ఈమెయిల్ ఐడి ఉంది. నాకు మొబైల్ నంబరు 9791040786 నా మొబైల్ నంబరు. అదే కాకుండా 9441519191 ఇదే నంబరు. మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానికి కాల్ చేసినారంటే వాట్సాప్ మెసేజ్ చేస్తే కూడా చాలు, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు ప్యాకేజెస్ విషయంకి వస్తే కొందరికి ఎక్కువ అనిపిస్తుంది, దాన్ని మీరు ఎలా చెప్తారు? ఇది ఎక్కువ ఉంది కదా మీ ప్యాకేజ్ అంటే. డెఫినెట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మనతో వచ్చారంటే ఇప్పుడు ఒక ఆటో ఎక్కుతారు, ఆటో ఎక్కినారంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఈవెన్ 100 రూపీస్ చేస్తారు, దాంట్లో ఒకరు పోతారు. అదే ప్యాకేజ్ అంటే 5 మంది పంపిస్తాం, 5 మందికి అదే 100 రూపీస్ దా. అంటే మీకైనా తక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటారు అనుకోండి, దాన్ని ఎలా చూడొచ్చు? మనకైనా తక్కువ ఇస్తాం అంటే ఇప్పుడు ఒక కాఫీ తాగుతాము, కాఫీ డేలో కాఫీ ఎయిర్పోర్ట్లో పోతే 200 రూపాయలు, అదే లోకల్లో తాగినామంటే 50 రూపాయలు ఉంటుంది. సర్వీస్ దా, అక్కడ పోతే ఒక సర్వీస్, ఇక్కడ పోతే ఒక సర్వీస్. స్టార్ హోటల్ పోయినామంటే కూర్చోపెడతారు, 10 నిమిషాలు లేట్ చేసి కాఫీ ఇస్తారు. ఇక్కడైతే వెంటనే టీ అంగడిలో పోయినామంటే ఇందాబా మూతిలో కొడతాడు. అక్కడ మరి కాదు, సర్వీస్ దా మన మెయిన్. అన్నీ మనతో ఫస్ట్ టైం వస్తేదా మీకు తెలుస్తుంది. నాతో వచ్చిన వాళ్ళంతా కంటిన్యూ అవుతారే కానీ ఎండ్ గారు వాళ్ళు. అంటే పెద్ద పెద్ద టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కూడా అనేక చెప్తారు ఇలాగనే, మా దగ్గర సౌకర్యాలు బాగున్నాయి, ఫుడ్ బాగుంటుంది, అన్ని వసతులు మేము కల్పిస్తామని చెప్తున్నారు. మీరు ఎలా భరోసా ఇస్తారు? చూడండి, ఇప్పుడు 5,000 ఒకే మరి ఉండరు. అదేలాగా అన్ని కంపెనీ ఒకే కంపెనీ దే కెనాట్ టేక్ ఇన్ని కోట్ల జనాలు ఒకే మనిషిని పిలుచుకొని పోలేరు కదా. అక్కడక్కడ జనాలు ఉంటేనే కదా పోతారు. వాళ్ళు అదే మరత ఉంటుంది, ఇక్కడ అదే మరతుంది. అదే చెప్పేది. ఇప్పుడు పెద్ద ట్రావెల్స్ వాళ్ళు వచ్చి
తక్కువ కాస్ట్కి చేయలేరు, 100% చేయలేరు. ఓకే. మినిమం 40 మెంబర్స్ ఉంటేనే వాళ్ళు చేస్తారు. ఆ 40 మెంబర్స్ ఉండే జాగాల్లో ఈ 12 మెంబర్స్ని పిలుచుకోపోయినాం అనుకోండి, వాళ్ళు పోరు అక్కడ. ఎందుకంటే దే కెనాట్ లైక్ గుంపు ఏమంటారే గుంపుగా పోయేసి ఒకదానికి పోతేనే అక్కడక్కడ మన వాళ్ళకి ట్రావెల్ చేస్తారు కానీ అక్కడ క్యూ లైన్లో గంట సేపు పైగా నిలుచుకోరు దేవుడు చూసేదానికి. 3 hours 4 hours నిల్చుకొని 5 సెకండ్లో పంపించేస్తారు. ఇదే ఒక్కొక్క చోట్ల 40 మంది, అన్ని చోట్ల అదే మరుతూ ఉంటుంది. ఓకే ఓకే. దానికే వచ్చి చిన్న గ్రూపులు పిలుచుకోకపోతే కూడా 100% వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవుతుంది. బట్ పెద్ద కంపెనీలకి చిన్న గ్రూపు వాళ్ళకి గిట్టుబాటే కాదు 100%. నేనా కానీ ఎవరైనా కానీ 100% కాదు. ఎక్కువ శాతం మీరు ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటారు? ఏ ప్రాంతం వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మమ్మల్ని తీర్థయాత్ర? నా కస్టమర్స్ కోయంబత్తూరు, సేలము, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, మహారాష్ట్ర అందరూ ఉంటారు నా కస్టమర్. మొత్తం తమిళనాడు, మెయిన్ తమిళనాడు ఉంటారు, చెన్నై ఉంటారు ఎక్కువ. అది కాకుండా ఇప్పుడు చెప్తారు కదా మన వాళ్ళు చాలా మంది అన్ని చోట్ల వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు, అందరూ మన ఇది. ఇది చివరిగా చెప్పండి, మీరు ఎంతమందికైనా అంటే మీరు మినిమం 12 మంది అన్నారు, ఫైనల్గా వాళ్ళు అన్నీ అయిపోగొట్టుకున్నాక వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు లాస్ట్కి? 100% నా పైగా నా కాల్లో కూడా దండం పెట్టింటారు, వాళ్ళ కంట్లో నీళ్ళు నా కాల్లో కూడా దండం పెట్టినారు. ఆ ఒక సాటిస్ఫాక్షన్ నాకు చాలు. ఓకే, మెయిన్ అదే డబ్బు. అదే నాకు డబ్బులు 10 రూపాయలు తక్కువ ఇచ్చినా నేను దేవుడు ఇచ్చాడు. మనం ఏదో ఒక రకంలో మనం వచ్చి సమాజ సేవ చేసుకోవాలి అంతే. ఓకే, అంటే మీ వ్యాపారం కాదు, ఒక దైవభక్తిగా అదొక మార్గాన్ని మన సర్వీస్ దేశానికి మనం ఏదైనా ఒకటి చేయాలి, వాళ్ళ గురించి మంచి ఉద్దేశంతో మనం చేయాలి. ఈ సర్వీస్ అట్లే కొనసాగుతూనే ఉంటుంది 100%. దేవుడు నాకు అదే నేను కోరుకుంటాను. చాలా కొన్ని మానస సరోవరం ఉంది, దాన్ని ఎలా ప్యాకేజ్ ఇస్తుంది? 100% ఉంది. మానస సరోవరం కూడా మన దాంట్లో ఉంది. అదే కాకుండా నేపాల్ టెంపుల్ టూర్లోనే వచ్చేస్తుంది అన్నీ. ఇప్పుడు మానస సరోవరం టిబెట్ కంట్రోల్ బై చైనా అనమాట. అది కూడా అక్కడ చూసారంటే ఫుల్ నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది, మనదే చూసారంటే సౌత్ ఇండియన్ ఫుడ్. ఇక్కడి నుంచి కుక్కు పిలుచుకొని పోతారు. బయట వాళ్ళకి అది చెప్తారు బయట వాళ్ళు తక్కువని, బట్ మీరు తినలేరు. 10 రోజులు మీరు తినలేరు. డైలీ చపాతీ, ఆ ఒక క్లైమేట్కి వచ్చి చపాతీ వచ్చి ఆడైపోతుంది, రైస్ కూడా ఇదైపోతుంది. మన ఈ పప్పు కొంచెమన్నా పడితే కానీ మనం ఓకే అంటే మీరే కుకింగ్ మొత్తం ఇక్కడి నుంచి పిలుచుకోపోతాం. అంత దూరం దానికి ఒక 10,000 ఎక్కువనే ఛార్జ్ చేస్తాను. నేను చెప్తాను ఎక్కువ ఉంటుంది, నాది తక్కువ ఉండదు, ఎక్కువనే ఉంటుంది. బట్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఓకే, ఎక్కడ సాటిస్ఫాక్షన్? ఫుడ్లో బెడ్లోనే సాటిస్ఫాక్షన్ అవుతుంది. మీరు ఏందంటే కడుపులో ఆకలి పెట్టుకొని అక్కడ చూస్తే కూడా మీకు కాన్సన్ట్రేషన్ వెళ్ళదు. ఆ ప్యాకేజ్ ఇచ్చారు అది కాఠ్మండు టు కాఠ్మండు మనం చేస్తాము. 2,30,000 నియర్ బై ఉంటుంది అనమాట, ప్లస్ GST. ఎన్ని రోజులు? 12 days వస్తుంది. 12 days వచ్చి దాంట్లో పశుపతినాథ్, నేపాల్ కవర్ చేస్తాము. అది కూడా ట్యూన్ షేరింగ్ బెడ్ వేస్తాము. అన్ని లగ్జరీగా ఉంటుంది. ఆ పరికరంలో మటు మనం ఏం చేయలేదు, అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది. అది ఆ దాంట్లో వచ్చి పార్లమెంటరీగానే ఉండాలి. ఓకే, అది ఈ ఒక చూసారంటే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చి చూసారంటే వైశ్యకుల పీఠాధిపతి మనతో ట్రావెల్ అవుతుంటారు అనమాట. ఈ మే మంత్ ఎవరంతా ట్రావెల్ చేస్తారో వాళ్ళకి లక్ అనమాట. ఒక పీఠాధిపతి మగా పీఠాధిపతితో ఒక డివైన్ ట్రిప్ విత్ మఠాధిపతితో ట్రావెల్ చేసేది అదొక వాళ్ళ అదృష్టం అనమాట. ఓకే, ఈసారి కల్పిస్తున్నారా? ఎంతమంది కల్పిస్తున్నారు మీరు? నేను నియర్ బై 300 మెంబర్స్. ఎందుకంటే అదే చెప్పాను కదా, ఎక్కువ ఇది వేయకుండా మినిమంగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కావాలంటే తక్కువ జనాలే, 20 మెంబర్స్ మీరే దగ్గరుండి. నేనే దగ్గర ఉంటాను. అదే 2 ట్రిప్ నేను వెళ్తాను, 2 ట్రిప్ అక్కడ మనిషి వెళ్తారు. ఎందుకంటే మనకి ఈ రోల్ మళ్ళీ అక్కడ వీసా అన్ని మొత్తం పాస్పోర్ట్ ఉండాలి, కంపల్సరీ పాస్పోర్ట్. వితౌట్ పాస్పోర్ట్ మనం ఏం చేయలేము. 70 వరకు మనం చేస్తాము. 70+ అయితే వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది అనమాట. వీసా అంతా మీరు అరేంజ్ చేస్తారు? అన్ని మొత్తం పాస్పోర్ట్ ఇస్తే చాలు, వీసా ఫోటో ఇస్తే చాలు, మనమే అరేంజ్ చేసుకుంటాం మొత్తం. ఓకే, శివకుమార్ గారు థ్యాంక్ యూ అని వచ్చింది. చూసారు కదండి, దైవ దర్శనాలకి వెళ్ళాలంటే అక్కడ ముందుగా సరైన సౌకర్యాలు ఉండాలి, అలాగే ఫుడ్ ఏదైనా కానీ మీ సంస్కృతికి తగ్గ భోజనాలు కానీ అకామిడేషన్ కానీ మేమే దగ్గరుండి చూసుకుంటామంటున్నారు వాసవి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు. ఇంకేముందండి, ముందే బుక్ చేసుకోండి, కింద స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి బుక్ చేసుకొని త్వరపడండి. ఓకే, థ్యాంక్ యూ.